నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అంగట్లో గిట్టుబాటు ధర దక్కక ఆందోళనకు దిగుతున్నారు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా రేటు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా పసుపు పంటను కొనకుండా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను ముట్టడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పసుపు రైతులు భగ్గుమంటున్నారు. పసుపు పంటకు రెండవ అతిపెద్ద మార్కెట్గా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పేరుంది. నిజామాబాద్ రూరల్తో పాటు జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల ప్రాంతాల నుంచి పసుపు పంటను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు రైతులు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు పంట రేటు అమాంతంగా పడిపోయింది. అటు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. పైగా పసుపు బోర్డు చైర్మన్, మార్కెట్ యార్డ్ అధికారుల అలసత్వం, దళారులు, వ్యాపారుల జోక్యంతో ఇక్కడి పసుపు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పాలక నేతలు అధికారుల తీరుపై ఆందోళన బాట పట్టారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పసుపు పంట క్వింటాలకు 15,000 కనీస మద్దతు ధరను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు రైతులకు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ అధికారులు నరకం చూపిస్తున్నారు. సీజన్ ప్రారంభమై నెల రోజులైనా మార్కెటింగ్ డైరెక్ట్ పర్చేజింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదు. మార్కెట్ కు వచ్చిన పసుపు పంటలో కనీసం 60% కూడా కొనలేదు. రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు. నాణ్యత సరిగా లేదని సాకులు చెప్తున్నారు. వారం రోజులు గడుస్తున్నా మార్కెట్ కమిటీ స్పందించకపోవడంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవైపు అమాంతంగా పసుపు రేటు పడిపోవడం, మరోవైపు కనీస మద్దతు ధర లేకపోవడం కూడా శాపంగా మారింది. దీంతో కొందరు రైతులు దిక్కుతోచక వ్యాపారులు చెప్పిన రేటుకే పసుపు పంటను విక్రయించి కన్నీటితో ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు. నాణ్యత లేని పసుపు తెస్తే వెంటనే తిప్పి పంపించకుండా మార్కెట్లోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. తెగుళ్ల బారిన పడకుండా పసుపును A1, A2గా విభజిస్తే సరిపోతుందని, కానీ పూర్తిగా నాణ్యత లోపం ఉందని పక్కకు పెట్టడం సరికాదంటున్నారు. గతంలో ఇదే పసుపును అమ్మితే అడ్డు చెప్పలేదని, ఇప్పుడెందుకు కొత్తగా క్వాలిటీని ప్రశ్నిస్తున్నారని నిలదీస్తున్నారు. మార్కెట్ యార్డు సిబ్బంది వ్యాపారులకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని, సిండికేట్గా ఏర్పడి ధరలు నిర్ణయిస్తున్నారని పసుపు రైతులు భగ్గుమంటున్నారు. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్ముక్కై పసుపు రైతులు నిండా ముంచుతున్నారని చెప్పేసి ఈరోజు తెలుస్తూ ఉంది. ఏదైతే గత సంవత్సరం ఇదే నెలలో 15,000, 16,000 ఉన్న పసుపు ఇవాళ 7-8,000 రూపాయలు, సాంగ్లీలో 14,000 రూపాయలు ఉంటే ఈడ 7-8,000 రూపాయలు ఉంది. దీనికి గల కారణం కేవలం వ్యాపార సిండికేట్ అవతారం ఎత్తడమే తప్ప మరొకటి కాదు. జిల్లాకు పసుపు బోర్డు రావడంతో మద్దతు ధర లభిస్తుందన్న రైతుల ఆశ అడియాశ అయింది. పసుపు బోర్డు కేవలం పేపర్లలో చూపెట్టడానికే తప్ప దీనితో ఉపయోగమేమీ లేకుండా పోయింది. రైతులను దగా చేయడానికే బోర్డును ప్రకటించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని మద్దతు ధర విషయమై అడిగితే మార్కెట్ కమిటీ చైర్మన్ తో మాట్లాడాలని అంటున్నారు. అటు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సంప్రదిస్తే పసుపు బోర్డు చైర్మన్ తో మాట్లాడుకోవాలని చెప్తున్నారు. కాగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు MSP దక్కకపోవడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు. పైగా కిరాయి వాహనాల్లో పసుపు పంటను తీసుకొచ్చి వారం రోజులుగా మార్కెట్లో ఉండడం వల్ల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. వ్యాపారులేమో పసుపును 8-9 వేల రూపాయలకే ఇవ్వాలని అడుగుతున్నారు. పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా ధర పెరగకుంటే ఎలా పండించగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ యార్డు కన్నా బయట దళారులే మంచి రేటు చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాను రాను పసుపు పండించడం కష్టమవుతుందని, పరిస్థితి ఇలాగే ఉంటే పసుపు రైతులు మరో దారి చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భారమైన పంటను భవిష్యత్తులో ఎవరూ పండించడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదంటున్నారు. మద్దతు ధర వచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు రైతులు. శుక్రవారం నాడు మార్కెట్కు పసుపు తీసుకొచ్చినన్న ఆ రోజు మా దుకాణంలో కేవలం 50 కుప్పలకు 10 కుప్పలు అమ్ముడు పోయినాయి. మిగతా 40 కుప్పలు కొనలేరు. తెల్లారి శనివారం నాడు ఏం చేశారంటే 10,000కు లిమిట్ మీదనే కొనాలని లాక్ పెట్టిరు. శనివారం ఏం చేశారు, లాక్ తీసేసి మొత్తం 9,000కు 8,000కు మొత్తం 10,000 లోపే మొత్తం పసుపులు కొన్నారన్న. అసలు పసుపు బోర్డు వచ్చిన ఉద్దేశం లేదు. మేము పుప్పల మన గంగారెడ్డికి అధ్యక్షుడికి ఫోన్ చేసినాము.
ఆయన ఏమంటాడు, మాకేం తెలియదు బ్రదర్, అది మార్కెట్ చైర్మన్ అంటారు. మార్కెట్ చైర్మన్ కాస్తే ఏమంటాడు, పసుపు బోర్డు వచ్చిందిగా పల్లె గంగారెడ్డికి ఏమంటారు. అంటే వీళ్ళు వాళ్ళు తీసుకొని మధ్యలో రైతులు నాశనం చేస్తారన్న. వీళ్ళంతా సిండికేట్ అయ్యారు. మార్కెట్ యార్డ్ దగ్గర జరుగుతున్న ఆందోళన వద్దకు వచ్చిన మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణను రైతులు నిలదీశారు. సీజన్ ప్రారంభమై నెల రోజులైనా డైరెక్ట్ పర్చేజ్ సెంటర్ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పసుపు పంట మార్కెట్లోకి వచ్చి వారం 10 రోజులైనా ఎందుకు కొనడం లేదని అడిగారు. పసుపు నాణ్యత లోపం ఎక్కడుందో చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు 2 రోజుల్లో డైరెక్ట్ పర్చేజింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై మరింతగా మండిపడ్డ రైతులు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఈ స్థాయిలో ఇబ్బంది ఉండేది కాదన్నారు. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేయడం వల్ల లాభమేంటి, ముందుగా పంట అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏర్పాటు చేశామంటున్న పసుపు బోర్డు ఎక్కడుంది, దాని విధి విధానాలేంటి, సంబంధిత చైర్మన్ ఏం చేస్తున్నారని ప్రశ్నల బాణాలను సంధించారు. మద్దతు ధర 15,000 చెల్లిస్తే తప్ప బాగుపడే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. మాకన్నా రైతు ఇప్పుడు అంత కడాకే తెస్తున్నారు కొమ్ము, సరే మెత్తడి తేవద్దంటారు. అంత కడాక్ తెచ్చినా కూడా మంచిగా ఏమన్నా క్వాలిటీ తెచ్చినా కూడా దాన్ని ఎవరు తీసుకుంటలేరు. దాన్ని ఏమని అంటారంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యి 9,000, 8,500 రేట్ డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరండి డిసైడ్ చేయడానికి? అంత కమిషన్ దారులు. పేరుకే నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ప్రకటించి రైతులను మోసం చేశారన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. పాలక నేతల భరోసా లేక, అధికారుల నుంచి సహకారం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర చెల్లించే వరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నారు.